अच्छा है, बहुत अच्छा. థ్యాంక్ యూ సార్. తెలుగు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది సార్. వచ్చా? శభాష్. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రాయపూర్. ఎక్కడి వరకు? చెన్నై. చెన్నై. చాలా మంది ఈ బారు తీసుకెళ్లి దీని మీద పెడతారు, నెంబర్ కనపడకుండా. అవునా? లేదంటే గ్రిల్ పెడతారు. కానీ చక్కగా నెంబర్ కనబడేటట్టు ఉంది బండి. రేడియం స్టిక్కర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. పార్కింగ్ లైట్స్ కానీ సిగ్నల్ లైట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్పీడు మేము చాలా దూరం నుంచి మిమ్మల్ని వాచ్ చేసుకుంటూ వస్తున్నాం. 40 దాటలేదు మీరు, నిజంగా శభాష్. ముందుకు వచ్చి బ్రేక్ కొట్టేసారు. ఏమైంది ముందుకు వచ్చి బ్రేక్ కొట్టేసారు? ఇండికేటర్ లైట్ పెట్టారా సార్? ఏమైంది? ఏమీ మనం చేయలేదే, ఏమి కరెక్ట్గా వచ్చారే, ఎందుకు ఆపేశారంటే మాకు ఇదైపోయింది, భయం అయిపోయింది. ఏమి ఎక్కడే తెలియదు, మా సైడ్ చూసి వచ్చాము. ఏమైంది తెలియదు. మీరు సైడ్ అంటే మీరు ఎక్కడ ఉండేది? మా తమిళనాడు సార్. తమిళనాడేనా? మీరు ఎంత మంచి తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? అయితే మాత్రం అంత తెలుగు అంత ఆంధ్ర వచ్చింది సార్. ఎప్పుడు? ఏం పేరు మీ పేరు? తంగవేల్. తంగవేల్. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు లేడీస్ ఉంది సార్. అది కాలేజ్. పాలిటెక్నిక్. మీ పిల్లలకి శుభాకాంక్షలు చెప్పండి. యు ఆర్ ద బెస్ట్ డ్రైవర్. ఓకే, బాగా చేశారు. 40 కిలోమీటర్ల నుంచి మీరు వెళ్ళా, నేను చూశాను చాలా దూరం నుంచి. మీరేమో దాడతారేమో అని చూశాను, కానీ ఎక్కడా మీరు మించలా. మిగతా డ్రైవర్లు కూడా మిమ్మల్ని చూసి ఫాలో అవ్వాలి. ఇలా వెళ్తే ప్రమాదాలే జరగవు. మీరు మళ్ళీ ఒక కాకి షర్టు డ్రైవర్గా చక్కగా ఏసీ అది బండి బో చాలా అంతా ఇదా బాగుంటుందా? మరి నైట్ ఎన్ని గంటల వరకు డ్రైవ్ చేస్తారు? మా ఎప్పుడు 12 గంటలు అంతే సార్. నైట్ ఇప్పుడు ఇక్కడ నిద్ర రాలేదంటే పోతుంది సార్. ఉదయం 4 గంటలకు అట్లా ఆపేస్తారు. మీకు నిద్ర ఏదైనా వస్తే తెలిసిపోతుందా? అది లేదు సార్. ఇప్పుడు ఏ బండి లేదు. భారత్ బెన్స్ ఆ బండిలో ఉంది సార్. ఈ బండిలో రాలేదు. ఓకే. ఎనీవే తంగవేల్ గారు, నిజంగా చాలా సంతోషం. మాకు నిద్ర వచ్చిందంటే మాకు వస్తుందంట ముందుకే ఆపేసాం సార్. ఈ రోజు రెస్ట్. యు ఆర్ ద బెస్ట్ డ్రైవర్. సిగ్నల్స్ ఇస్తున్నాడు, మంచి స్పీడ్ కూడా 40 నుంచి వెళ్ళట్లా. నా దాంట్లో కూడా రికార్డ్ చేశాను. 4 లైన్ అంటే 50 వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్, ఇప్పుడు ట్రాఫిక్ టైం. బైక్ వాడు ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరు రాలేదు. మరి మీకులాగా అందరూ ఆలోచించాలిగా, కానీ అలా ఆలోచించట్లా. సేమ్ స్పీడ్ వెళ్ళాలంటే ఎవరో వచ్చంటే మా బ్రేక్ కంట్రోల్ చేయలేం. ఎంత సోఫిస్టికేటెడ్ బండి ఉండి మీకు అంత అన్ని పర్ఫెక్ట్ గా ఉండి కూడా మీరు కరెక్ట్ స్పీడ్ మెయింటైన్ చేశారు. హైవే 4 లైన్ అంటే 50 వెళ్తాం సార్. అది ఫ్రీగా ఉంది మాకు. నైట్ టైం అది పగల్లో నైట్ టైం 50 వెళ్తుంది సార్. ఫ్రీగా ఉంది రోడ్. ఎవరు బైక్ వాడు రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు ఉంటే ట్రాఫిక్ టైం సింగిల్ లోపల ఆడికి రూల్స్ ఏమీ తెలియదు. ఆడి బాతుకు రోడ్డుకు వచ్చారంటే మా కరెక్ట్ గా వెళ్ళాలి. నిజంగా అసలు చాలా చాలా బాగా చెప్పారు మీరు, నిజంగా ఎక్సలెంట్. సార్ ఏదో అయిపోయింది మాకు ఇబ్బంది జాస్తి. పోలీస్ స్టేషన్ ఇయరింగ్ అన్ని మా శాలరీ పోతుంది. అది మాకే కష్టం. వాడికి కష్టం లేదో మాకు కష్టం. అందుకే అది స్లో పోతుంది. యు ఆర్ ద బెస్ట్ డ్రైవర్. నేను చూసిన వాళ్ళలో యు ఆర్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్. ఓకే, కంటిన్యూ. మరి నీకు ఎవరో హెల్ప్ అక్కర్లేదా? ఏమి ఇప్పుడు దొరకలేదు సార్ ఎవరు. ఎన్ని బండ్లు చూసుకున్నా సార్, ఒక్క డ్రైవర్. సరే, నైట్ మాత్రం లేట్ నైట్ డ్రైవింగ్ అయితే చేయొద్దు. చేయలేదు. ఓకేనా? రైట్, మంచిది. థ్యాంక్ యూ. ఈ విధంగా డిస్ప్లే ఉండాలి ప్రాపర్గా. లేదంటే మన వాళ్ళందరూ కూడా ఈ బార్ ఏదైతే ఉందో ఈ బార్ని తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ మీద పెట్టడం, లేదంటే దీని మీద గ్రిల్ పెట్టడం పెడతా ఉన్నారు. దానివల్ల నెంబర్ ప్లేట్ అనేది మనకు కనపడకుండా ఉంటుంది. కానీ ఈయన చాలా పర్ఫెక్ట్గా పెట్టాడు. నెంబర్ ప్లేట్ కనపడేటట్టు కింద సేఫ్టీ గార్డు కింద సెపరేట్గా పెట్టాడు. రేడియం అంతా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం జరిగింది దీంట్లో. మైలవరం పోలీస్ నుంచి బెస్ట్ డ్రైవింగ్ చేసినందుకు గాను మీకు చిన్న స్నాక్స్. ఓకే, రైట్. ఓకే.